వైసీపీ పార్టీ మహిళా నేత విడుదల రజని జనసేన పార్టీలోకి చేరబోతుందట. అయితే టీడీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విడుదల రజని ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి చేరింది. ఇక వైసీపీ పార్టీలోకి చేరిన తర్వాత చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా అతి తక్కువ సమయంలో గెలిచింది. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా కూడా కొనసాగింది. అతి తక్కువ సమయంలో ఇటు వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచే వైసీపీ పార్టీలో ముందు నుంచే ఎంతో మంది సీనియర్ లీడర్లు కూడా ఈమె రాకతో సైడ్ అయిపోయారు. ఇక చిలకలూరుపేటలో ఎమ్మెల్సీగా ఉన్న మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఆ తర్వాత టీడీపీ పార్టీలోకి చేరారు. ఇక ఈ విధంగా ఇటు వైసీపీ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వస్తుంది విడుదల రజని. ఇక ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో రజనీకి ఇటు గుంటూరు పశ్చిమ గుంటూరు నియోజకవర్గంలో సీట్ ఇచ్చారు. ఇక దీంతో ఇటు జగన్ ను ఒక్క మాట కూడా ఇప్పటి వరకు విడుదల రజని ఏమాత్రం అనలేదట. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో విడుదల రజని ఓడిపోయింది. ఆమె ఓడిపోయిన అంటే ఆమె చిలకలూరుపేటకు సంబంధించి గెలిచినా కూడా ఆ తర్వాత పశ్చిమ గుంటూరు నుంచి నియోజకవర్గం నుంచి సీట్ ఇచ్చినా కూడా దీనికి సంబంధించి ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనని రజని ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరబోతుందనే చర్చ ఇటు రాజకీయ పరంగా చాలా గట్టిగా వినిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఇటు వైసీపీ పార్టీలో ఉంటే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న విడుదల రజని ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరబోతుందని వచ్చిన ఈ రూమర్ ఏదైతే ఉందో అది ఇప్పటిది మాత్రమే కాదు, కొన్ని రోజులుగా అంటే గతంలో కూడా విడుదల రజని జనసేన పార్టీలోకి చేరబోతుందంటూ రూమర్లు వచ్చాయి. అయితే అప్పుడు ఆమె దానికి సంబంధించి గట్టిగా స్పందించింది. అలాంటిది ఏమీ లేదు, నేను వైసీపీలోనే ఉంటానని చెప్పింది. అయితే కొన్ని సార్లు రాజకీయాల్లో ఇలాంటి ప్రచారాలు రావడం చాలా కామన్, కానీ కొన్ని సార్లు అవి నిజమయ్యే అవకాశాలు 90% ఉంటాయి. సో ఈ విధంగానే ఇప్పుడు కూడా ఆమె నిజంగానే జనసేన పార్టీలోకి చేరబోతుందన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ చూసుకున్నట్లయితే అంటే ఇటు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కూడా ఆమె దూరంగా ఉంటూ వస్తుంది. ఇటు ఇప్పటి వరకు జగన్ కు సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇటు ఆమెకు వైసీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చారు. ఆమెకి వైసీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఇటు వైసీపీ పార్టీ మార్క్ ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదని ఆమెని సరాసరిగా ఇటు రేపల్ల నియోజకవర్గానికి పంపించారు. అయితే రేపల్ల నియోజకవర్గానికి ఆమెను పంపించడంపై ఇటు ఆమె కూడా అసంతృప్తిగా ఉందట. ఈ విషయానికి సంబంధించి ఇటు జగన్ విషయంలో ఆమె చాలా బాధపడినట్లు తెలుస్తుంది. ఇక ఈమె మాత్రమే కాకుండా ఈమెకి సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చేస్తే రాజకీయం చిలకలూరిపేట నుంచి మాత్రమే చేస్తాము తప్ప ఇక మిగతా ఏ స్థానాలకు కూడా మేము వెళ్ళము అంటూ తేల్చి చెప్పారు. ఇంచుమించు రజని ఆలోచనలు కూడా అదే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ ఈ విధంగా చిలకలూరిపేట నుంచి కాకుండా ఆ తర్వాత పశ్చిమ గుంటూరు నుంచి రేపల్లకి ఈ విధంగా ఆమెకు సీట్లు మార్చుతూ ఉండడంపై కూడా ఇటు రజని అసంతృప్తిగా ఉందట. ఇక ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ వైపు వెళ్ళడానికి విడుదల రజని మక్కువ చూపిస్తుందట. ఇంకా అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయం కూడా, రజని తెలంగాణలో పుట్టినప్పటికీ ఆంధ్ర ఇంటికి అంటే ఆంధ్రాకు కోడలుగా వెళ్ళింది. అలా కోడలుగా వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి అతి తక్కువ టైంలో ఒక మంచి పొలిటికల్ నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే అంటే ఆమెకు ఉన్న స్థాయి గాని నాయకత్వ లక్షణాలు గాని ఇవన్నీ కూడా ఆమె జనసేన పార్టీలోకి చేరితే ఇవన్నీ జనసేన పార్టీకి చాలా ఉపయోగపడతాయని ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఆమె ఒకవేళ జనసేన పార్టీలోకి వస్తే ఆహ్వానించడానికి కూడా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారట. ఇక అది మాత్రమే కాకుండా రజనీ భర్త ఎవరైతే ఉన్నారో రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన. ఇటు ఆయన సైడ్ నుంచి కూడా ఎక్కువగా ప్రెజర్ ఉండడంతో ఆమె జనసేన పార్టీలోకి చేరాలని అనుకుంటున్నారట. అయితే ఇక్కడ విడుదల రజనీ విషయానికి వస్తే ఈమె బీసీ బిడ్డ కావడంతో ఇటు రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి అక్కడ లీడర్ అయిన టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్
ప్రసాద్ కూడా టీడీపీకి సంబంధించిన ఆయన కూడా ఇటు బీసీ వర్గానికి చెందిన ఆయన. ఇక ఆయన ఖచ్చితంగా ఓడించాలని ఇటు వైసీపీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందట. ఇక ఈ విషయంపై కూడా ఇటు రజనీ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఇక మొత్తానికి ఎట్టకేలకు జనసేన పార్టీలోకి చేరాలనే ఆలోచన రజనీకి వచ్చిందట. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో అవాస్తవం ఉందో తెలియదు, కానీ ఒకవేళ రజనీ నిజంగా జనసేన పార్టీలోకి వెళ్తే ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఆమెని ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నారట. ఇక రజనీ వస్తే ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా సపోర్ట్ ఉంటుందంటూ, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన రజనీకి కూడా ఇటు జనసేన పార్టీలో మంచి గుర్తింపే దక్కుతుంది, జనసేన పార్టీకి కూడా రజనీ అవసరం ఉంటుందంటూ ఇటు రాజకీయ పరంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో అవాస్తవం ఉందో వేచి చూడాలి.